లోపల కూర్చుని పెట్టినాక మినిమం 20 నిమిషాలు ముందు ఉండాలి. 20 నిమిషాల ముందు అయినాక నువ్వు ఆడ టోకెన్ తీసుకుంటావు. తీసుకున్నాక కార్ ఈడ పార్క్ చేయమని చెప్తుంది. ఓకేనా? కార్ ఈడ పార్క్ చేసి పెట్టాలి మంచిగా. ఇదే పార్కింగ్ ప్లేస్. అర్థమైందా? పార్కింగ్ కూడా ఇది చేసినాక ఇది పని చేస్తలేదు. అంతేనా? ఇది పార్కింగ్. ఫస్ట్ వాడు వస్తాడు, మగోడో ఆడదా వచ్చి ఫస్ట్ కూర్చోడు. స్టార్ట్ ద కార్ అంటాడు. స్టార్ట్ ద కార్ అన్నప్పుడు ఫస్ట్ సీట్ బెల్ట్ గుర్తుపెట్టుకోండి. కాన్షియస్ ఏరా అందరికి కాన్షియస్నెస్ ముఖ్యం మనకు. సీట్ బెల్ట్ పెట్టుకో, ఆన్ చేసుకో. ఆన్ చేసుకున్నాక ఈ విండో లెఫ్ట్ విండో డౌన్ చేయమంటాడు. విండో డౌన్ చేయమంటాడు. చేయమన్నాక ఇంకా పోతాడు. ఇంకా పోయి లెఫ్ట్ ఇండికేటర్, రైట్ ఇండికేటర్, బ్రేక్ నొక్కమంటాడు. బ్రేక్ నొక్కేసి మళ్ళీ ముందుకు వస్తాడు. సేమ్ లెఫ్ట్ రైట్ వైపర్స్ ఆన్ చేయమంటాడు. అయిపోయినాక పక్కకు కూర్చుంటాడు. కూర్చొని నేను కొన్ని మార్క్స్ వేసుకుంటా, డోంట్ మైండ్, అదేం అవసరం లేదు నీకు, నీ పని నువ్వు చూసుకో అని చెప్తాడు. చెప్పినాక కథం మనం ఇట్లా వెనుక తీసుకొని అట్లా రైట్ పోవాలి అంటాడు. వెనుక తీసుకొని రైట్ పోవాలి అంటాడు. అప్పుడు నువ్వేం చేయాలి? బ్రేక్ మీద కాలు పెట్టుకొని ఇది తీసుకొని రివర్స్ వేసుకొని మంచిగా ఇటు తిరుగు. ఒకసారి చూసి దీంట్లో కూడా చూసుకో. చూసి ఇండికేటర్ వేసుకో. ఫస్ట్ అటు తిరుగుతావు, అటు పోవాలంటే మెల్లగా ఇటు తిప్పుకుంటూ ఇటు చూడు. ఇటు ఇటు చూసుకో. అసలు ఈ కెమెరా దిక్కు చూడకు వస్తలే. వెహికల్ ఎటు పోతుందిరా? ఇటు మూవ్ అవుతుంది కదా. ఎటు పోతుంది? లిఫ్ట్ తీసుకుని రైట్ తీసుకుంటా. ఇట్లా ఫుల్ తీసుకున్నాక మళ్ళీ రైట్ వేసుకో. రైట్ వేసుకొని ఇటు చూసుకో. ఒకసారి ఇటు చూడు, మీద చూడు. చూసినాక గంతే యాక్టింగ్. అర్థమైందా? దాన్ని తిప్పుకో. ప్రతి దాని దగ్గర యాక్టింగ్ అంతే. అర్థమైందా? రైట్ అంటాడు. స్లో చేసుకొని ఆపుకో. ఆపుకొని ఇటు చూడు, ఇటు చూడు, ఎంత చూడు. ఇటు తిప్పేటప్పుడు జస్ట్ ఇటు ఒక్కసారి ఇటు చూసుకుంటే ఇటు తిప్పురా. అంతే. అయిపోయిందా? కథం. ఇది స్పీడ్ 30 గుర్తుపెట్టుకో. ఫిక్స్. ఇదే ట్రాక్ కాబట్టి నీకు ఈ స్పీడ్ అయితే 30 రా. 30కి 1 సెంట్ కూడా నువ్వు దాటకు. 25లో పో. అర్థమైందా? ఇట్లా పోతా ఉండాలి. పోతా ఉంటే ఇక బ్యాక్ మిర్రరు, ఇటు సైడ్ మిర్రర్లు చూస్తా ఉండు. వాడు నిన్ను చూడనట్టే అనిపిస్తుంది కానీ చూస్తాడు వాడు. ఇట్లా ఇట్లా వచ్చినాయి అనుకో రోడ్లు, కొంచెం లైట్ గా స్లో చేసుకొని అటు ఇటు. అర్థమైందా? కొంచెం స్లో చేసుకొని అటు ఇటు అంతే. అంటే నాకు తెలుసు అన్నట్టు అట్లా. ఇప్పుడు మళ్ళీ ఇటు వస్తుంది. ఆ లోపు నువ్వు చూస్తా ఉండాలి మిర్రర్లు తాపుకోసారి. మొత్తం యాక్టింగ్ ఇటు ఇటు చూడాలి అంతే. పోవాలి. వీడికి వచ్చినాక ఇటు పోమ్మంటాడు, రైట్ సైడ్ పోమ్మంటాడు. ఈడ కాదు, అక్కడ సిగ్నల్ వచ్చినాక రైట్ సైడ్ పో అని చెప్తాడు. ఇటు రైట్ అంటాడు. ఇటు రైట్ వేసుకొని ఇక్కడ ఈల్డ్ అని ఉందా అక్కడ, ఇక్కడ ఆపుకో. కంప్లీట్ గా ఆపుకో. లేదు, ఈ ఈల్డ్ దగ్గర మాత్రం కంప్లీట్ ఆపుకో. ఆపుకొని ఇటు చూడు. అటు ఇక్కడ బ్లైండ్ స్పాట్ ఒకటి వస్తుంది. ఇండికేటర్ ఆఫ్ చేసుకో. కొంచెం అటు ఏం వెహికల్స్ వస్తలేవు కాబట్టి లెఫ్ట్ ఇండికేటర్ వేసుకొని ఇటు చూసి ఇటు పో. లెఫ్ట్ సైడ్ చూసి. ఇదే బ్లైండ్ స్పాట్. ఇది 50. ఇండికేటర్ ఎందుకు రా? అక్కడ కూడా మనం ఆల్రెడీ ఇవ్వాలరా. రైట్ సైడ్ కదా మనం ఇటు వస్తున్నాం కదా. ఇటు వస్తాను కాకపోతే ఇటు నుంచి వస్తున్నాయి కదా, కొంచెం ఉంటాయి కాబట్టి ఇండికేటర్ వేయాలి. ఇది 50 స్పీడ్ మెయింటైన్ చేసుకుంటూ మంచిగా చూడు. మిర్రర్లు 3 మిర్రర్లు చూడాలి. కొంచెం దూరం పోయినాక ఏమంటాడంటే ఈ లైన్లోకి పో అంటాడు. ఈ పక్క లైన్లోకి పో అంటాడు. పక్క లైన్లోకి పో అన్నప్పుడు ఏం చేయాలంటే ఇండికేటర్ వేసుకొని
ఒక్కసారి ఇటు మొత్తం తిరిగి ఇటు చూసి మెల్లగా లేన్ చేంజ్ కాదు. మిర్రర్ లో చూసి మిర్రర్ కాదు, మిర్రర్ చూడాలి, వెనక తిరగాలి. వెనక తిరిగి చూస్తేనే అది బ్లైండ్ స్పాట్ అన్నట్టు. అర్థమైందా? వీడికి వచ్చినాక ఖచ్చితంగా అంటాడు అటు పోవాలి. దాని తర్వాత మెల్లగా ఇప్పుడు అటు పోవాలి. ఇక ఈ లేన్లోకి రా అంటాడు. రైట్ ఇండికేట్ చేసుకొని ఒక్కసారి వెనక చూడాలి, చూసుకొని ఇటు తిరుగు. తర్వాత అక్కడ సిగ్నల్ ఉందా, ఆ సిగ్నల్ కాడ నుంచి రైట్ అంటాడు. మళ్ళీ ఇటు వేసుకొని ఒక్కసారి అటు బ్లైండ్ స్పాట్ ఆఫ్ చేసుకో. చక్కగా పోయి ఇది ఎంత స్పీడ్ లిమిట్? 50. ఇది 50, అది 30. గంతే. అట్లే గుర్తుపెట్టుకో. సిగ్నల్ కాడ నుంచి రైట్ రా. ఇటు మారకూడదు, మారద్దు, ముందే మారాలి. నీకు అది చెప్పాలి కానీ రైట్ పోవాలి, ఫ్రీ రైట్ నీకు. చూసి ఒకసారి చూడు, లెఫ్ట్ చూసుకొని కొట్టుకోయి. ఇది 25. అప్పుడప్పుడు ఇట్లా మిర్రర్ చూస్తూ ఉండు, ఎంత యాక్టింగ్. ఇదైతే మాత్రం నీకు మంచిగా కనిపిస్తుంది రా. ఆ లైన్ కు ముందే ఆపాలరా ఖచ్చితంగా. ఆడ వైట్ లైన్ ఉంటుంది చూడు, స్టాప్ వైట్ లైన్ ఇది స్టాప్ వైట్ లైన్ ముందే ఆపుకొని కొంచెం ముందు కనిపించకపోతే అటు ఇటు చూసుకొని కొట్టు. ఇక్కడ చూడు, స్కూల్ జోన్ 15 లిమిటే ఉంటుంది. పిల్లలు ఉంటేనే 15, లేకపోతే 20లో పోయేం కాదు. ఇట్లే చక్కగా పోవాలి. ఒక ఇల్లు చూపిస్తా, ఆ నుంచి రైట్ అంటాడు. వాడు చెప్పక ముందే తిరిగావు రే, రూట్ తెలియనట్ట. స్పీడ్ లిమిట్ 30. ఇక్కడ నుంచి ఇక్కడ రైట్ తీసుకోమంటాడు. జీబ్రా క్రాసింగ్ ఇప్పుడు ఇందాక స్టాప్ అనేది లైన్ ముందు ఉండాలి అంతే. ఇది అర్థమైందిగా. స్పీడ్ లిమిట్ 30 అని ఉందా, దాని తర్వాత రైట్ తీసుకోమంటాడు. ఇదే రూట్. అంటాడు. లెఫ్ట్ ఇండికేట్ వేసుకొని ఒకసారి వెనుక చూసుకొని నేను ఇక్కడికి వచ్చినాక కొంచెం ముందుకి కొంచెం స్లో చేయాలి. అటు ఇటు చూడు. ఇక్కడికి వచ్చినాక క్రబ్ పార్కింగ్ అంటాడు, లేకపోతే సైడ్ కి పార్క్ చేయంటాడు. ఇలాంటి ప్లేస్ లో పుల్ ఓవర్ అంటాడు. ఇలాంటి ప్లేస్ లో చేయకూడదు. జస్ట్ సైడ్ కి తీసుకొని ఇక్కడే 3 మిర్రర్లు. మరి ఏడైతే ఇక్కడే అంటాడు. ఎగ్జాక్ట్ ఇదేనా ఆపేది? ఇది ఇటు వేసి మర్చిపోవద్దు. ఇట్లా చేసి డన్ అంటే ఓకే అంటాడు. తర్వాత వైట్ అర్న్ అంటాడు. వైట్ అర్న్ అన్నప్పుడు తీసుకొని సిమెంట్ ఎక్కియద్దు కదా. సిమెంట్ ఎక్కియద్దు కానీ, అంటే ఈ సిమెంట్ రోడ్ చిన్నది, అది ఎక్కియద్దు. కరెక్ట్ ఇట్లా ఉండాలి, ఏం కాదు. బట్ ఇండికేటర్ వేసుకో. ఇండికేటర్ వేసుకొని ఒకసారి చూడు, ఇటు చూసుకొని మెల్లగా ముందుకెళ్ళి ఇటు చూడు, వెనక ఆ మిర్రర్లో చూడు. ఇండికేటర్ ముఖ్యం. ఇప్పుడు ఏ ఇండికేటర్ ఎత్తా చెప్పు. ఇప్పుడు వెనక్కి వస్తున్నా.
లెఫ్ట్ లెఫ్ట్ రైట్ 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 వేసుకొని ఇది వేసుకొని ఒక్కసారి వెనుకకు మొత్తం తిరిగి చూసి లెఫ్ట్ అంటే ఇప్పుడు ఏది ఎత్తారా మళ్ళీ లెఫ్ట్ ఇండికేటర్ వేసుకొని మొత్తం తిప్పుకో. కదా పోనీ అంటాడు, టేక్ లెఫ్ట్ అంటాడు. ఇక రైట్ అని అయిపోయింది, అది అయిపోయింది. నీకు గుర్తొస్తుందా ప్రకాశ ఈ రూటు? గుర్తొస్తుంది. అక్కడ స్టాప్ సిగ్నల్ ఉందా, ఆ నుంచి రైట్ పోవాలంటాడు. సేమ్ ఇదేరా, ఇదే రూట్ వస్తుంది. మళ్ళా స్టాప్ కరెక్ట్ బోర్డుకు ముందే ఆపుకోరు, కొంచెం కూడా పోనీయకూడదు. ఇట్లా ఆపుకొని రైట్ ఇండికేట్ వేసుకో, ముందే వేసుకోవాలి. చూసుకో అటు ఇటు కనిపిస్తలే అంటే కొంచెం ముందుకు పో, తర్వాత ఆపినాకనే పోవాలి ముందుకు, కనిపించకపోతే కథ. అటు ఇటు చూసుకుంటూ ఇటు తిప్పు. జాగ్రత్త చూడండి, కేసులో ఎవరన్నా డ్రైవింగ్ లైసెన్స్ అప్లై చేసుకుంటే ఇట్లా వీడికి పోయినాక ఏంటంటే ఫాలో కొంచెం సైడ్ అంటాడు. ఒకసారి ఇట్లా చూడు, వెనుకకి ఎవడన్నా వస్తుంటా సైడ్ తీసుకోండి. ఇట్లా సైడ్ తీసుకొని పార్కింగ్ అంటాడు. ఒకవేళ అప్ హిల్ ఎట్లా, డౌన్ హిల్ పార్కింగ్ ఎట్లా ఇస్తా అంటాడు. డౌన్ హిల్ అయింది అనుకో మొత్తం పార్క్ చేసి రైట్ తిప్పి బ్రేక్ గుంజాలి. డౌన్ హిల్ అయితే రైట్, డిఆర్ డాక్టర్ అట్లా గుర్తుపెట్టుకో. అదే అప్ హిల్ అన్నాడు అనుకో మొత్తం లెఫ్ట్ తిప్పు. లెఫ్ట్ తిప్పి ఇట్లా తిప్పేసి డన్ అని చెప్పేసి, ఓకేనా? అంటే ఫస్ట్ ఇది పార్కింగ్ చేసి ఇది గుంజి రైట్ అయితే డౌన్ హిల్ అయితే రైట్, అప్ హిల్ అయితే లెఫ్ట్. అదేందిగా. దాని తర్వాత ఏమంటాడంటే కొంచెం వెనుక పో అంటాడు. నేను చెప్పే వరకు వెనుక పో అంటాడు, కొద్దిగా దూరం వరకు. రివర్స్ గేర్ వేసుకొని మంచిగా వెనుక తిరిగి అటు ఆ మిర్రర్లో ప్లస్ ఈ మిర్రర్ చూసుకుంటూ మెల్లగా వెనక తిరుగుతూ ఉండు. కొంచెం వాడు చెప్తా కొంచెం దూరం బొమ్మంటాడు, నేను చెప్పే వరకు బొమ్మంటాడు. ఇట్లా పో. ఆ మిర్రరు వెనకకి ఈ మిర్రరు 3 మిర్రర్లు చూసుకుంటే మేనేజ్ చేయాలి, ఓకేనా? ఓకే ముందు పో అంటాడు కదా. ఇండికేటర్ లెఫ్ట్ ఇండికేటర్ వేసుకొని ఒకసారి చూసుకో. వైకట్ కాదు, ఎవడన్నా వస్తుండే చూసుకోండి. ఇండికేటర్ మాత్రం ఇంత కొంచెం ఇటు జరిగినా ఇండికేటర్ మాత్రం మర్చిపోకు, అర్థమైందా? చక్కగా పోడు. ఇక నీకు అయిపోయినట్టే. ఇక ఇవన్నీ నువ్వు కరెక్ట్ చేసినా నీకుంటే ఇక నీకు వచ్చినట్టే. అంటే ఇక్కడ ఒక స్టాప్ వస్తుంది, వీడి నుంచి రైట్ తీసుకోవాలి. వీడి నుంచి ఇండికేటర్ వేసుకొని స్టాప్ చేసుకోవాలి. రైట్ ఇట్రా, సారీ రైట్ ఉంటుంది. అలాగే రైట్ కి లెఫ్ట్ కన్ఫ్యూజ్ అవుతా ఉంటాడు. సగం మళ్ళీ కూడా పిచ్చేది, లెఫ్ట్ కి రైట్ కి తేడా ఏంటి? ఇవ్వనికి రా రే, ఇవ్వనికి నాకే వాడు లెఫ్ట్ కి రైట్ చెబుతాడు, లైట్ ఇంకా ఆడికేనా ఎండు మళ్ళీ రమ్మంటాడు. ఇదే ఇదంతా పోడేరా, మన విలేజ్ పో డిఏవికి మామూలుగా ఇది కూడా కౌంట్ అయిద్దా అంట. ఇది అరే మొత్తం రా, నిన్ను దింపేంత వరకు కౌంటే. కానీ అక్కడ నేను ఇబ్బంది పెడతాడు, ఇక్కడ నిన్నేమన్నాడు? ఇక నువ్వు జస్ట్ సిగ్నల్ ఫాలో అవుతూ ఆ స్పీడ్ మెయింటెనెన్స్ చేసుకుంటూ 3 గంతే అయిపోయినట్టు. మొత్తానికైతే అలా డ్రైవింగ్ లైసెన్స్కి వెళ్ళే ముందు ఈ చూసుకొని నేర్చుకొని వెళ్ళండి. డ్రైవింగ్ టెస్ట్ అదే లైసెన్స్ అంటే అదే కదా. సో ఇలాంటి మంచి టెక్నిక్స్ చెప్పిన సాయి కిరణ్కి, ఐ మీన్ ఇద్దరు సాయి కిరణ్సే, డ్రైవర్ సాయి కిరణ్, రేపు డ్రైవింగ్ టెస్ట్కి వెళ్ళబోయే సాయి కిరణ్. అమ్మ జీవితం. పొద్దున అయితేనే బాగుంటుంది. స్పీడ్ లిమిట్ 30. మనం రేపు ఒక రౌండ్ వేద్దాం, వద్దాం ముందు కొంచెం ముందు వస్తే రావచ్చు. మనకి రేపు ఫుడ్ గేమ్ క్లాస్ ఉంది, నీకు కూడా ఉంది. అది అయిపోగానే ఇంక వచ్చేద్దాం. నాకు ప్రాక్టికల్ లేదా? ఏ ప్రాక్టికల్? నాకు ల్యాబ్ రా తర్వాత
దాని తర్వాత అది ఇంటికి అయిపోయింది. ఫుడ్ కేమ్ అయిపోయింది అనుకుంటా. అయిపోయినాయి 10 అయిపోయినాయి రా. చూద్దాంలే అయిపోతే వస్తాలే. నీకుందా ఫుడ్ కేమ్? అసలు అమ్మలే రావడమే ఫుడ్ సైన్సే కదా ఇది? ఓకేనా అగ్రికల్చర్ అట్లా అయితే ఏదంటే నెక్స్ట్ ఉంది నాకు సేమ్ నెక్స్ట్ ఫాల్ కుంది నాకు. రే కిజ్జుగా రేపు నువ్వు పోయే టైంకి పీక్ ట్రాఫిక్ ఉంటది, అది జాగ్రత్త పెట్టుకోవాడ. 12 తక్కువే ఉంటుంది కదా. నీ 3 గారా నీది 3:20 నేను వచ్చేది ఎంత మన క్లాస్ అయిపోగానే 1:15 బయలుదేరి అడగారు. నేను చెప్పేది టెస్ట్ అప్పుడు రా. టెస్ట్ అప్పుడు కొంచెం ట్రాఫిక్ ఉంటది, కొంచెం ఇండికేటర్లు అని మంచి రైట్ తీసుకోవాలి. డ్రైవింగ్ టెస్ట్ పొద్దున్న తీసుకోవాలి ఎప్పుడైనా సరే. నాకు తెలియదు కదా. ట్రాఫిక్ ఉండదు, ఏముండదు. ఇదొస్తే దాన్ని ఇష్టం. నేను పార్కింగ్ ప్లేస్ పోమంటాడు, లెఫ్ట్ తీసుకోవాలి. ఇదే డిఎంవి. అటు నుంచి పోయాను, ఇటు నుంచి వస్తాను. మీకు చీకట్లో అసలు ఏమర్థమైంది? రూట్ అర్థమైందా అసలు మీకు? అరే వాడు చెప్తాడు కదా ఇటు పో అటు పో అని. ఏముందిలే మ్యాప్ ఉంటది. మళ్ళీ తీసుకుపోయాడ పార్క్ చేయాలి కదా. వాడు వెళ్తాడు, ఇక లోపలికి వెళ్తాడు. రమ్మంటాడు. నేను పాస్ అయినా అనుకో కంగ్రాట్స్ అంటాడు, ఫెయిల్ అయినా అనుకో యూ హ్యావ్ డన్ సో మిస్టేక్స్ అని చెప్తాడు. నీకు ఎన్ని పాయింట్లు పడ్డారా? 15. అప్పటికి 15 పడ్డారా? 25 రా లాస్ట్. 15 పడ్డాయి. అరే పడతానే ఉంటాయి రా, నీకు ఇది ఏర్పడదు కానీ ఏం లేదు. కాకపోతే నువ్వు కాన్షియస్ మెయింటైన్ చేయాలి అంతేరా. పార్కింగ్ మర్చిపోవద్దు, బ్లైండ్ స్పాట్లు మర్చిపోవద్దు, యాక్టింగ్ దిగాలి. 1 2 3 అట్లా అని మొత్తం గుడ్లేదు, జస్ట్ లైట్ స్లైడ్ అట్లా యాక్టింగ్ లేదు. తిరిగేటప్పుడు మాత్రం ఖచ్చితంగా నువ్వు లేన్ చేంజ్ అయ్యేటప్పుడు ఇది ఇప్పుడే ఆలోచిస్తున్నాడు ఇది పక్క లేన్ చేంజ్ అయ్యేటప్పుడు మనం కూడా మిర్రర్ చూసి సరిపోదా? లేదు అదే బ్లైండ్ స్పాట్. మరి యాక్టింగ్ చేయరా కానీ మరీ ఓవర్ యాక్టింగ్ వద్దురాను. మనోడు చూస్తూనే ఉన్నాడు 3 కానీ అదే పాస్ చేయించింది వాడిని. మరి అదే పాస్ చేయించింది. అరే ఒకటేరా, యాక్టింగ్ నువ్వు ఓవర్ యాక్టింగ్ చేసినావు అనుకో, చూసినా నీకు కనిపించినా కనిపించపోయాను రా. మిర్రర్లో చూస్తా ఉండు గంతే. నువ్వు ఓవర్ యాక్టింగ్ చేస్తే 5 మార్కులు పోతాయిరా, కానీ ఉన్న యాక్టింగ్ కూడా చేయలేకపోతే 25 పోతాయి. 25 పోతాయి. మొత్తం 100 కాదు 25 వచ్చినాయంటే నీకు పాయింట్స్ అసలు టోటల్ పాయింట్స్ ఏమో రకమని మనకు తెలియదు. నువ్వు 25 దాటద్దు గంతే. అరే స్టాప్ లు ముఖ్యం రా, స్టాప్ ల కంటే నీకు మోస్ట్ ఆఫ్ ద పాయింట్స్ వచ్చి స్టాప్స్. అవును, నాకు స్టాప్స్ కే అయిపోయినాయి రా. స్పీడ్ లిమిట్ బ్లైండ్ స్పాట్ 1 మార్కు పోలే నాది. బ్లైండ్ స్పాట్ ఉందో ఒకటి కదరా, ఒకటి ఈడ చూడాలి. ఇగో ఈడ ఇట్లా. అరే నువ్వు తిరిగే ప్రతి చోట బ్లైండ్ స్పాట్ రా నీకు. అట్లా అటు నుంచి చూసేది మనం. బ్లైండ్ స్పాట్ సైడ్ కి కదరా చూడాల్సింది. అవునరా, ఇప్పుడు రైట్ పోతే రైట్ చూడాలి, లెఫ్ట్ పోతే లెఫ్ట్ చూడాలి. అర్థమైందా? కానీ గుర్తుపెట్టుకో, ఇట్లా రివర్స్ పోయేటప్పుడు అయితే ఇట్లా చెయ్యి వేసుకొని ఇట్లా తిరుగు. ఏం కాదు, తిరిగినా అంటే బ్లైండ్ స్పాట్ గంట. ఓకే రా చూసిన రా అనుకుంటాడు. నువ్వు అసలు స్క్రీన్ లో అర్థమైందా? బంద్ చేయదాన్ని పాస్పోర్ట్ తోటో దేంతో ఈ పని చేయడానికి లేదు. లేదా ఆఫ్ చేయనికి లేదు దానికి అట్లీస్ట్ ఏముండదు. అది కదా, అర్థమైందిగా. ఇక రేపు పొద్దున రేపు మనం జల్దీగా పోవాలి. ఓకేగా? ఏంది వానికి ఒక రౌండ్ ఇవ్వ. ఇక ఎందుకు వద్దురా? రేపు పొద్దున కొంచెం తొందర వద్దాం. అర్థమైందా? అది రూట్ పెట్టరా. ఇక ఇంటికి పెడితే 5 నిమిషాలలో ఉందాం. పెట్టు ఫోన్ తీసుకో. అరే కించి ఫోన్ 161 ఉంటుంది చూడండి. గో టు హోమ్ అంటారా? అరే డైరెక్ట్ ఏ గూగుల్ గో టు హోమ్ అంటే అదే పోతుంది కదా. అడ్వాన్స్ టెక్నాలజీ వాడకుండా. అరే సాయిగా నిజం చెప్పాలంటే నా కార్ ఫీచర్స్ కూడా టెస్ట్ చేసుకోలేరు నేను ఇంకా.